అందరికీ నమస్కారం. ఒకనాడు నారదముని భూమి మీద నుండి ఆకాశం వైపుకు పయనిస్తూ శివుని దగ్గరకు వచ్చాడు. కైలాస పర్వతం మీద నందితో కూర్చొని ఉన్న శివుడు నారదమునిని చూసి ఇలా అన్నాడు, నారద, ఈరోజు మీరు కైలాస పర్వతానికి ఏ సహాయం కోసం వచ్చారు అని అడిగాడు. అప్పుడు నారదముని శివునితో, ప్రభు, నేను ఇప్పుడే భూమిపై పర్యటన నుండి తిరిగి వచ్చాను. భూమిపై ఉన్న చాలామంది తల్లిదండ్రుల పిల్లలు వారిని వృద్ధాప్యంలో ఆదుకోలేకపోతున్నారని చూశాను. అంతేకాకుండా వారి వృద్ధాప్యంలో వారికి చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఓ ప్రభు, ఏ పిల్లలు వృద్ధాప్యంలో తమ పిల్లలను బాధపెడతారో వివరించగలరు అని శివునిని కోరుతాడు నారదుడు. అప్పుడు శివుడు, ఓ నారద, ఈరోజు నేను నీకు చాలా పవిత్రమైన కథను చెబుతాను, విను. ఇది విన్న తర్వాత నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది అని చెప్పాడు. ఈ కథ విన్న వ్యక్తి యొక్క పిల్లలు చెడి సావాసాల నుండి బయటకు వచ్చి తల్లిదండ్రులకు ఎల్లప్పుడూ సేవ చేస్తారు అని శివుడు కథను ప్రారంభించాడు. ఒక నగరంలో రామసేన అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరు ఛాయ. ఛాయ మొదటి నుంచి తల్లిదండ్రులకు ప్రియమైన కుమార్తె. ఛాయ అందంగా ఉండేది మరియు యువరాణి అనే గర్వం కూడా ఎక్కువే. కొడుకు అయినా కుమార్తె అయినా మితిమీరిన స్వేచ్ఛ వారిని పాడు చేస్తుంది. వారిని చెడగొట్టడంలో వారి తల్లిదండ్రులే అతిపెద్ద సహకారం అందించిన వారు అవుతారు. పిల్లలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తల్లిదండ్రులు వారికి మద్దతు ఇవ్వకుండా వారి తప్పును అర్థం చేసుకొని సరిదిద్దాలి. చిన్నప్పటి నుంచే వారికి బోధించాలి. చిన్నప్పటి నుంచే ఇలా చేయకపోతే వారు మీ సూచనలను పాటించలేరు. శివుడు నారదునితో, నారద, రాజు రామసేన తన కుమార్తెకు వివాహం చేయాలి అని అనుకుంటాడు. కానీ ఆమె దుష్ట స్వభావం కారణంగా ఎన్ని సంబంధాలు వచ్చినా ఆమె వెనక్కు పంపేది. రాజు తన కుమార్తె యొక్క చర్యలకు చాలా కలత చెందుతాడు. యువరాణి ఛాయ కోసం రాజులు, మహారాజులు అందరూ ప్రాంతాల నుంచి వచ్చి వారి వారి స్థానాలలో కూర్చున్నారు. మరొక వైపు యువరాణి ఛాయ ఆమె స్నేహితురాళ్లతో కలిసి తన అందాన్ని చూసి గర్వపడింది. తను చేదు మాటలతో మహారాజులను అవమానించడం ప్రారంభించింది. ఆమె లావుగా ఉన్న యువరాజును చూసి స్నేహితులతో ఎగతాళి చేస్తూ, హే మిత్రమా, ఈ పెద్ద మనిషి తన శరీరాన్ని ఎలా ఇష్టపడుతున్నాడో చూడండి అని అంటుంది. యువరాణి యువరాజును చూసి నవ్వుతూనే ఉంటుంది. తరువాత ఎత్తుగా ఉన్న రాజును చూసి, ఇదిగో మిత్రమా, ఈ యువరాజు ఒక కూడలిలో ఉన్న స్తంభంలా ఉన్నాడు అని వెక్కిరిస్తుంది. మరలా ఒక పెద్ద గడ్డంతో ఉన్న రాజును చూసి యువరాణి బిగ్గరగా నవ్వుతూ, హే మిత్రమా, మా నాన్నగారు ఉన్నారే, పొడవాటి గడ్డం ఉన్న మేకలను కూడా స్వయంవరానికి ఆహ్వానించారు అని నవ్వుతుంది. కానీ గడ్డం ఉన్న యువరాజు యువరానికి తన హృదయాన్ని ఇచ్చాడు కాబట్టి యువరాణి ఇబ్బంది పెట్టడం పట్ల ఏమాత్రం బాధపడడు. ఇప్పుడు యువరాణి ఒకరి తర్వాత ఒకరిని అవమానపరుస్తూ తండ్రి రామసేనను అసంతృప్తికి గురి చేస్తుంది. ఈ అమ్మాయి మన దర్బారుకు వచ్చిన అతిథులు అందరినీ అవమానించింది అని అనుకోవడం మొదలుపెట్టాడు. రాజు, నా కుమార్తె తరపున నేను మీ అందరికీ క్షమాపణలు చెబుతున్నాను అని. కానీ ఇప్పుడు నేను ఈ అమ్మాయిని రాజుగారితో కాకుండా ప్రతిరోజు భిక్షాటన చేసి జీవనోపాధిని పొందే ఒక భిక్షగాడికి ఇచ్చి వివాహం చేస్తాను అందరి ముందు ప్రకటించాడు. ఆ సంస్థానంలో కూర్చున్న యువరాజులు అందరూ రాజును అలాగే చేయమని చెప్పడం ప్రారంభించారు. తన తండ్రి చర్యలకు యువరాణి చింతిస్తుంది. తరువాత ఆయన రాజు యొక్క ఆస్థానం నుండి బయలుదేరుతూ ఉండగా ఎవరో భిక్షగాడి కీర్తన వినిపిస్తుంది. భిక్షగాడి గొంతు విని రాజు తన సేవకుడిని పంపి ఆస్థానానికి ఆహ్వానిస్తాడు. ఆ బిచ్చగాడు చాలా దీనమైన స్థితిలో ఉంటాడు. అతడు పాత చిరిగిన బట్టలు ధరించి, అతనికి ఒక పొడవైన గడ్డం కూడా ఉంటుంది. అతనికి మధురమైన స్వరం విన్న రాజు సంతోషించి, నేను నా కూతురిని నీకు బహుమతిగా అప్పగిస్తున్నాను, ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను అని అంటాడు. ఈ రోజు నుండి ఆమె నీ భార్య, ఆమెను మీతో పాటు తీసుకువెళ్ళండి, మీతో పాటే భోజనం పెట్టండి అని పిచ్చగాడితో అంటాడు తండ్రి. తండ్రి తీసుకున్న నిర్ణయానికి ఛాయ చాలా బాధపడింది. తండ్రి కుమార్తెతో, ఈ బిచ్చగాడు నీకు భర్త,
ఇక నుంచి నీవు నీ జీవితాన్ని ఈ బిచ్చగాడితో గడపవలసి ఉంటుంది, లేదా అతనిని విడిచిపెట్టినట్లయితే నీకు మరణశిక్ష పడుతుంది అని ఆజ్ఞాపిస్తాడు. తండ్రి ఆజ్ఞానుసారం ఛాయ బిచ్చగాడితో వెళ్ళవలసి వస్తుంది. బిచ్చగాడు ఆమెను ఒక అడవికి తీసుకువెళతాడు. బిచ్చగాడు అడవిలో గుడిసెకు దగ్గరలో ఒక మామిడి చెట్టును నాటుతాడు. యువరాణి గుడిసె నుండి బయటకు వెళ్ళి ఒక పెద్ద అందమైన పొలాన్ని చూస్తుంది. ఇదిగో ఎవరి పొలం అని బిచ్చగాడిని అడిగినప్పుడు బిచ్చగాడు, ఓ యువరాణి, ఈ పొలం ఒక గడ్డం ఉన్న యువరాజుది అని నేను విన్నాను. మీరు స్వయంవరంలో ఆ యువరాజునే గడ్డం ఉన్న మేకపోతని వెక్కిరించారు. కానీ మీ దురదృష్టం, నేను అదే పొడవాటి గడ్డంతో ఉన్నాను. ఆ గడ్డం ఉన్న యువరాజును మీరు పెళ్లాడితే ఈ పొలానికి మీరే యజమాని అయ్యేవారు. కానీ ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు. ఇక నుంచి మీరు ఈ బిచ్చగాడితో జీవితం గడపాల్సిందే. కొంత దూరం నడిచిన తర్వాత యువరాణి ఛాయ అందమైన పూల పనులతో కూడిన ఒక తోటను చూస్తుంది. ఈ తోటలో కాసేపు విశ్రాంతి తీసుకుందాం, చాలా అందంగా ఉంది అని యువరాణి బిచ్చగాడితో అంటుంది. ఈ తోట కూడా మీరు అవమానించిన అదే గడ్డం మేకపోతుకు చెందినదే. త్వరగా విశ్రాంతి తీసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి, లేదా అదే గడ్డం ఉన్న యువరాజు మిమ్మల్ని అవమానించి తరుముతాడు. మీరు అతనిని పెళ్లాడితే ఈ తోట కూడా మీదే అయి ఉండేది. బిచ్చగాడు అయిన నాతో రావలసిన అవసరం ఉండేది కాదు, కానీ మీ గర్భమే మిమ్మల్ని ఇక్కడకు తీసుకువచ్చింది అని బిచ్చగాడు అంటాడు. శివుడు నారదునితో, ఓ నారద, ఇద్దరూ కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా అందమైన నగరానికి చేరుకుంటారు. ఈ నగరం ఏ రాజుకు చెందినది అని యువరాణి బిచ్చగాడితో అడగగా, ఓ యువరాణి, ఈ నగరం కూడా అదే గడ్డం ఉన్న యువరాజుకు చెందినదే. ఒక్కసారి ఆలోచించండి, మీరు అతన్ని వివాహం చేసుకొని ఉంటే ఈ నగరానికి మహారాణి అయ్యేవాళ్ళు. వేలాది మంది బానిసలు మీకు సేవలు చేసేవాళ్ళు. కానీ మీరు మీ రూపాన్ని చూసి మీ విధిని నాశనం చేసి బిచ్చగాడైన నన్ను వివాహం చేసుకున్నారు. ఇలా చేయడం వల్ల నీ జీవితాన్ని దుర్భరంగా మార్చుకున్నారు. బిచ్చగాడి మాటలు విన్న యువరాణి చాలా పశ్చాత్తాపడింది. ఇప్పుడు నువ్వు నా భార్యవి, నేను నీ భర్తను. ఇప్పుడు నువ్వు రాజభవనాల గురించి కలలు కనడం మానేసి నాతో పాటు నా గుడిసెలో బతకాలి అంటూ రాజకుమారి ఛాయను తన గుడిసెకు తీసుకువెళ్ళాడు. ఆమె నగరానికి కొంత దూరంలో ఉన్న ఒక చెరువు ఒడ్డున కట్టిన గుడిసెను చూసి చాలా కోపం తెచ్చుకుంది. ఇది ఎంత చిన్న గుడిసె! నేను ఈ చిన్న గుడిసెలో నివసించి ఊపిరాడకుండా ఉంటాను. ఈ రోజు నుండి ఈ గుడిసెలో నేను ఒక గుడిసెలో నివసించవలసి ఉంటుంది. కానీ నా సేవకులు ఎవరూ కనిపించడం లేదు అని రాజకుమారి అనుకుంటూ ఉండగా బిచ్చగాడు, నేను బిచ్చగాడిని, నాకు సేవకులు ఎందుకుంటారు? మీరే ఈ గుడిసెలో పనులన్నీ చేయాలి. ముందు గుడిసెను శుభ్రం చేసి నాకు భోజనం వండి పెట్టండి, చాలా ఆకలిగా ఉంది, నడుస్తూ అలసిపోయాను అని బిచ్చగాడు యువరాణిని ఛాయతో అంటాడు. కానీ యువరాణి ఛాయకు భోజనం వండడం రాదని గ్రహించిన బిచ్చగాడు, యువరాణి ఛాయ బిచ్చగాడు ఇద్దరూ కలిసి ఆహారం తయారు చేస్తారు. ఆహారం తిన్న తర్వాత వారు నిద్రిస్తారు. మరుసటి రోజు బిచ్చగాడు యువరాణిని లేపి ఇంటి పనులన్నీ చేయమని చెప్పి, జీవనోపాధికి ఏదైనా పని చేయాలని నేను మామిడికాయలను కోసి బుట్టలో వేస్తాను. యువరాణి బజారుకు తీసుకువెళ్ళి మామిడికాయలను అమ్మాలి అని అంటాడు. నేను మామిడికాయలు అమ్మటం చూసి నన్ను ఎవరైనా గుర్తిస్తారు, అప్పుడు నన్ను ఎగతాళి చేస్తారు, నేను దానికి సిగ్గుపడాల్సి వస్తుంది, నేను వెళ్ళలేను అని చెబుతుంది. మీరు ఎందుకు సిగ్గుపడాలి? ఇప్పుడు మీరు యువరాణి కాదు, నువ్వు బిచ్చగాడి భార్యవు అని చెబుతాడు. ఇప్పుడు మీరు అవమానం గురించి ఆలోచిస్తే ఆకలితో ఉండవలసి వస్తుంది అని అంటాడు బిచ్చగాడు. యువరాణి బజారులో రోడ్డు మధ్యలో కూర్చొని మామిడి పండ్లను అమ్మటం ప్రారంభించింది. అప్పుడు మంత్రి అక్కడకు వచ్చి ఆమెను తన్ని మామిడి పండ్లను విసిరివేస్తాడు. యువరాణి తన విధికి కన్నీళ్లు పెట్టుకుంటుంది. జరిగిన విషయం బిచ్చగాడికి చెబుతుంది. బిచ్చగాడు, మీకు వేరే పని అప్పగిస్తాను అని, రేపటి నుండి మీ పనికి ఏర్పాట్లు చేస్తాను అని చెప్పాడు. రాజుగారి అధికారి వంటగదికి వెళ్ళి అక్కడ వంటవాడితో మనం కలిసి ఆహారం వండాలి, మరియు అక్కడి నుండి మనకు తినడానికి మంచి ఆహారం కూడా వస్తుంది అని చెబుతాడు. ఈ విధంగా అహంకారి అయిన యువరాణి వంటవారితో కలిసి పనిచేయడం ప్రారంభించింది. రాత్రికి మిగిలిన ఆహారాన్ని తన ఇంటికి తీసుకువచ్చింది. వారిద్దరూ జీవితం ఇప్పుడు విభిన్నంగా ఉంది. ఆ రోజు ప్రశాంతంగా గడిచిపోయింది. తర్వాత ఒకరోజు ఛాయ కిటికీలో నుంచి చూస్తూ ఉండగా రాజభవనం నుంచి పెద్ద పెద్ద అతిథులు ఆమెకు స్వాగతం పలకడానికి వస్తూ ఉంటారు.
ఆమె బయటకు వచ్చినప్పుడు ఒక రాజా వేషధారణలో ఉన్న వ్యక్తి ఆమెను తీసుకువెళతాడు. ఈ రాజకుమారి ఈయన ముఖంలోకి చూసేసరికి భయంతో వణికిపోతుంది. ఎందుకంటే ఆయన గడ్డంతో ఉన్న మేకపోతు అని అవమానించిన రాజు బదులుగా ఆయన చేతిని పట్టుకొని అతిథులందరూ కలిసి కూర్చొని ఉన్న రాజభవనానికి తీసుకొని వెళ్తాడు. అక్కడున్న వైభవాన్ని చూసి యువరానికి కాళ్ళు చేతులు వణికిపోతాయి. అప్పుడు గడ్డం ఉన్న యువరాజు రాజకుమారితో, రాజకుమారి భయపడకు, నీతో పాటు గుడిసెలో నివసించిన నీ బిచ్చగాడు భర్తను నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. మీ తండ్రి వాగ్దానాన్ని దృష్టిలో ఉంచుకొని నేను బిచ్చగాడిలా మారి మిమ్మల్ని వివాహం చేసుకున్నాను. ఇప్పుడు మీ గర్వం కూడా నశించింది. ఇక్కడకు చాలామంది అతిథులు వచ్చారు. ఇప్పుడు నేనే నిన్ను గౌరవప్రదంగా వివాహం చేసుకుంటాను. అందరూ యువరాణిని ఆశీర్వదించారు మరియు ఆమె తన అహంకారాన్ని పూర్తిగా వదిలేసింది. అప్పుడు శివుడు నారద మునితో ఇలా అంటాడు, ఓ నారదా, ఒక వ్యక్తి చాలా సుఖంగా పెరిగిన తర్వాత ఆ అనుభవాలు అతని జీవితంలో చాలా ఇబ్బందులను కలిగించే వాటి గురించి వారికి తెలియదు. ఆ వ్యక్తి దేని గురించి గర్వపడకూడదు. కానీ దేవుడు మిమ్మల్ని ఒక గుణములతో ధనవంతులను చేసినప్పుడు వాళ్ళు గర్వించినప్పుడల్లా వాళ్ళు దాని నుండి గుణపాఠాన్ని పొందుతారు. ఈ విధంగా యువరాణి గుణపాఠాన్ని పొందిన తర్వాతే అదే గడ్డంగల భర్తతో కలిసి చాలా ఆనందంతో రాణిగా మారింది. ఈ విధంగా ఎవరి పిల్లలు వారి కోరిక ప్రకారం చేస్తారో వాళ్ళు వారి తల్లిదండ్రులను అవమానిస్తారు మరియు వాళ్ళ మాట వినరు. అలాంటి పిల్లలు ఎప్పుడూ కష్టాలతోనే ఉంటారు అని చెప్పాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.